బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే తమిళనాడు నుంచి రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే సమాచారం. అయితే ముఖ్యంగా బ్రేకింగ్ చూసినట్లయితే తెలంగాణ గవర్నర్ పదవికి ప్రస్తుతం ఉన్న గవర్నర్ తమిళిసై రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. తమిళనాడు నుంచి గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తారు, లోక్సభ ఎన్నికల్లో ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తారనే దానిపై ఇంకా సమాచారం లేదు. అయితే ఏదో ఒక చోట పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తమిళిసై ఉన్నట్లు తెలుస్తోంది. బులెటిన్ లో ముఖ్యంగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. అయితే ఎక్కడ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనే అంశంపై ఇంకా పూర్తి సమాచారం అయితే లేదు. అయితే తమిళిసై ముఖ్యంగా నాడార్ సామాజిక వర్గానికి చెందినవారు. తమిళనాడు గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, త్రిపుర తమిళిసై గారి రాజీనామా అనేది ఆశ్చర్యం కలిగించే అంశం కాదు, ఒక రకంగా ఊహించిందే. ఎందుకంటే ఇంత ముందే వచ్చింది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలి అని చెప్పి ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ చురుగ్గా పాల్గొనాలని చెప్పి ఆవిడ ఆలోచిస్తున్నట్టుగా ఇంత ముందే వచ్చింది. ఆ రకంగానే తమిళనాడులో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి తమిళిసై గారు సిద్ధపడుతున్నారని చెప్పిన వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన నేపథ్యంలో ఇవాళ ఆమె రాజీనామా చేశారు. ఇప్పుడు రాజీనామా ఆమెతో ప్రత్యక్ష రాజకీయాల్లో గతంలో కూడా పోటీ చేసిన అనుభవం ఉంది తమిళిసై గారికి. సో అందుకని ప్రత్యక్ష రాజకీయాలు అంటే లోక్సభకి తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అంటే మనకు తెలిసి ఇప్పుడు మీకు ఓన్లీ తెలంగాణ గవర్నరే కాకుండా పుదుచ్చేరి గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలని మన తమిళిసై గారు నిర్వహిస్తున్నారు. పుదుచ్చేరిలో ఆ రాజకీయంగా మార్పు, తర్వాత అక్కడ ప్రభుత్వ మార్పు, దీంట్లో కూడా తమిళిసై గారు అప్పటి వరకు చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. దాని మీదనే కొన్ని విమర్శలు కూడా తమిళిసై గారు ఎదుర్కొన్నారు. కానీ ఎన్ని ఎదుర్కొన్నప్పటికి కూడా ఒక రకంగా ఏంటంటే కేంద్రము సూచించిన దానికి అనుగుణంగానే తమిళిసై వ్యవహరించిందని భావించవచ్చు. కేసీఆర్ గారిని ఇబ్బందుల్లో పెట్టడం, తర్వాత ఇటీవల ఒక పరిణామం మనం చూడొచ్చు. ఏంటంటే యాక్చువల్ గా మీకు హైకోర్టు ఒక రకంగా గవర్నర్ గారి చర్యను తప్పుపట్టింది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో సంబంధించి ఇద్దరు నామినేషన్ కి సంబంధించి గవర్నర్ కోటాల ఇద్దరు నామినేషన్ సంబంధించి కేసీఆర్ గారు అప్పుడు మనకి కేసీఆర్ గారు ఇద్దరు పేరు దాసోజు శ్రవణ్ గారు, మన సత్యనారాయణ గారి పేరు ఇద్దరు పంపించినప్పుడు తమిళిసై గారు తిరస్కరించారు. సో దాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ఒక రకంగా ఎందుకు తప్పు పట్టిందంటే మీరు అంటే రాజ్యాంగం ప్రకారం మీరు తిరస్కరించే అధికారం లేదు, కావాలంటే మీరు తిప్పి పంపి కేబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా మళ్ళీ తిప్పి పంపించే అధికారం ఉంది తప్ప మీకు తిరస్కరించే అధికారం లేదంటూ హైకోర్టు తప్పు పట్టడం ఒక రకంగా తమిళిసై గారికి చాలా ఇబ్బందికర పరిస్థితి. ఆ రకంగా ఆవిడ చర్య తప్పు పట్టారు. ఇక్కడ త్రిపుర ఒక ఉదాహరణ, హర్యానాలో అక్కడ మనకి చండీగఢ్ మేయర్ ఎన్నిక సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ గవర్నర్ గారు రాజీనామా చేశారు. ఎందుకంటే అక్కడ ఎవరైతే ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారో 7 ఓట్లని తానే ఇంపర్సనేట్ చేసి ఆ రకంగా ఇన్వాలిడ్ చేశాడు. మనకి చండీగఢ్ మేయర్ ఎలక్షన్ ఒక చిన్న మేయర్ ఎలక్షన్ దాని మీద సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టడమే కాకుండా ఆప్ ఎవరైతే ఉన్నారో మెజారిటీ ఉందో ఆప్ అతనే మేయర్ గా చేస్తూ ఎలక్ట్ చేశారు. అప్పుడు హర్యానా గవర్నర్ గారు రాజీనామా చేశారు.
ఇప్పుడు మనకి హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఇది కూడా ఒక అంశం కింద మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము ఒక హైకోర్టు ఒక స్పష్టంగా కామెంట్ చేసింది. మేము అంటే ఒక రకంగా గవర్నర్ అనేది హైకోర్టుకు జవాబుదారీ కాదు అని చెప్పి అంటూనే మేము జోక్యం చేస్తాం. బట్ రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తారని అనుకున్నాం. రాజ్యాంగం ప్రకారం వ్యవహరించినప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు దాసోజు శ్రవణ్ గారు సత్యనారాయణ గారిని మళ్ళీ ప్రయారిటీ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం మారింది. తెలంగాణలో ప్రభుత్వం మాట కాంగ్రెస్ మారటం, ఆ రకం మళ్ళీ కోదండరామ్ గారిని అమీర్ అలీ ఖాన్ గారి పేరుని మళ్ళీ సిఫార్సు చేయడం ఇవన్నీ మనం చూస్తాం. సో అది కూడా రాజీనామాకి ఒక కారణం అయి ఉండొచ్చు త్రిపుర. రైట్ సురేష్, థ్యాంక్ యూ.